ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఎదురు దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 78వ అధ్యాయము 35-36 వచనాలు. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ చూసినట్టయితే యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము చేయాల్సిన పనులు ఏంటంటే, మన దేవుడు మనకు ఆశ్రయము అని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి విషయం, ఇశ్రాయేల్లో అదే చేస్తున్నాడు. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమని, మహోన్నతుడైన దేవుడు తమ విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నారు. చాలా సంతోషం. దేవుడు కోరుకునేది అదే. నేను వీరి పక్షమున ఎన్ని కార్యాలు చేసినానో అవి వారు గుర్తుకు తెచ్చుకొని కృతజ్ఞత కలిగి ఉంటే సంతోషపడేవాడు. అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఏ విషయముల గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాపూర్వకముగా అని ఉంది. అంటే మనం ప్రతి దాంట్లో కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లించేవారమైందని. ఎంత విచిత్రం కదా. మనం ఒక అడుగు తీసి ఒక అడుగు వేస్తున్నామంటే ఆయన కృప. కీర్తనలో 68వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అనుంది. 19వ వచనంలో అనుదినము ఆయన మమ్మలను రక్షిస్తున్నాడు రాసింది. అనుదినము మరణం తప్పిస్తున్నాడు. మనం అనుకుంటున్నాం, మనకు మర్చిపోయినాం అది దేవుడిచ్చిన ఆయుష్, లేకుంటే దేవుడు బతికిస్తున్నాడు అనే విషయం మర్చిపోయి పని బిజీలో ఉన్నాం. డ్యూటీ ఉన్న వాళ్ళు డ్యూటీ చేసుకోవాలి, బిజినెస్ ఉన్న వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి, ప్రయాణం చేయాలనుకున్న ప్రయాణం చేయాలి, రాజకీయం చేయాలనుకున్న రాజకీయం చేయాలి. ఇంకే ఏ పని ఉంటే ఆ పని మీద పడుతున్నాం. కానీ దేవుడు నన్ను విమోచకుడుగా ఉన్నాడు, నన్ను విమోచించినాడు, నన్ను రక్షించినాడు, నా కొరకు సిలువలో ప్రాణం పెట్టినాడు, నా కొరకు నిరంతరము నిద్రక అంటే కునుకక నిద్రించక కాపాడుతున్నాడు అని అది మనసులో గుర్తించుకోవట్లేదు. ఇక్కడ అదే అంటున్నాడు, ఏమని వారు జ్ఞాపకం చేసుకొనిరి అంటున్నాడు. మనం మనసులో కూడా జ్ఞాపకం చేసుకోవట్లేదు. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు సిలువ ఎంత బలమైందో ఎంత ఘోరమైందో మనకు తెలుసు. సరే ఆలోచన చేయండి, గూగుల్లో కొట్టి చూడండి సిలువ యొక్క స్థితి ఎట్లుందో, ఆ మేకుల యొక్క స్థితి ఎట్లుందో గూగుల్లో సెర్చ్ చేయండి. దాని స్థితి తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. అయితే ఆయన అంత చేసి మన నుంచి ఏం కోరుతున్నాడంటే, ఆయనను వారి హృదయం ఆయన యందు స్థిరముగా ఉండలేదు. మనము అపనమ్మకముగా ఉంటున్నాం. స్థిరముగా ఏసే నా దేవుడు అని ఉండట్లేదు. ఈనాడు చాలా మంది ఏ పరిస్థితి వచ్చినా అవకాశం ఉన్న ప్రతి స్థలంలో ప్రయత్నాలు అయిపోయి కోర్టులకు, పోలీస్ స్టేషన్లకు, ఇంకా అనేకమైన పరిస్థితుల గుండా వెళ్తున్నారు. అంటే మనుషుల సహాయం దగ్గరికి వెళ్తున్నారు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. ఆయన ఏమన్నాడు, తన నిబంధన ఇచ్చి, నేను నా మాటలు గుర్తుంచుకో, నేను వాటిని ఎప్పటికీ చేసేవాడిని, నా తరములన్నిటి ఒక రీతిగా ఉన్నా, నేను ఒకసారి వాగ్దానం చేస్తే దాన్ని ఎట్టి పరిస్థితులు నెరవేరుస్తా అని చెప్పినాడు. అయితే ఆయన ఆజ్ఞలను గైకొని వాటిని నమ్మకంగా మనము ఉంచుకున్నట్లేదు. అంటే ఆయన చెప్పినట్టు చేయట్లేదు. ఆయన ఏదైతే మనకు చెప్తూ వచ్చినాడో అది చేయట్లేదు. అప్పుడు ఆయన చేసిన శిలువ త్యాగము ఎంత దుఃఖకరంగా ఉంటుంది కదా. ఇశ్రాయేలీయులు ఆయనను మాటి మాటికి దుఃఖపెడుతూ వచ్చినారు. మనం అదే రకంగా వారి శోధిస్తూ వచ్చినారు. వారి గురించి రాసినాడు, మస్సా దినమున ఆయనను శోధించిరి అనుంది. 1 కొరింథీ 10వ అధ్యాయంలో వారు సంహారకుని ఆ అరణ్యంలో సంహరింపబడిరి అని రాసింది. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ఈ లోకం అనే అరణ్యంలో ఉన్నాం, కానీ కృపలో ఉన్నాం. యేసుక్రీస్తు కృపలో భద్రపరచబడినాం. యూదా పత్రిక 1వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రం చేయబడ్డాం. ఆ విషయం గుర్తించుకోవాలి. మనమే భద్రంగా ఉన్నాం అనుకుంటున్నాం మేము, కానే కాదు. యేసుక్రీస్తులో భద్రపరచం. దానికి కృతజ్ఞత కలిగి ప్రతి పరిస్థితిలో కూడా ఆయన ఆజ్ఞలను, ఆయన నిబంధనను స్థిరంగా పట్టుకోవాలి.
స్థిరంగా ఉన్నామా లేదా పరిశీలన చేసుకుందాం. ఆయన మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించుగా చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభువు నామమున వందనాలు. మాకు ఇచ్చిన ఆశను బట్టి స్తుతిస్తున్నాం. నీ యందు ఆధారపడి జీవించుటకు, నీ గొప్ప కార్యాలు ఎరిగి నిరంతరం నీ యందు ఆధారపడి జీవించగలటకు నీ ఆత్మచేత మనం ముద్రించి నడిపించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వరకు తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం ఉంచి భారత ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.